ఓకే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు వీడియో వచ్చేసి మా కాలేజీలో ఎగ్జామ్ ఉందన్నమాట. చిన్న మినీ వ్లాగ్ ఇది, చూద్దాం ఏమైతుంది. ఏం చదువుకోలే, ఏం చేసాను మా పూర్వం చెప్పురా నవ్వుతే మళ్ళా రీస్టార్ట్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పు. టిల్లు బ్లాగ్స్ ఉంది, సబ్స్క్రైబ్ టు స్పైడీ అయితే చెప్పండి. అవి దొరుకుతాయి ఎగ్జామ్లకి, అవి అవి దొరుకుతాయి. అవి ఇక్కడ మెడికల్ వచ్చినాయిగా ఉండేగా టికెట్లు. ఏం చేస్తలే నీకు తీసుకున్నావా హాల్ టికెట్? ఎందుకు హాల్ టికెట్ మీకు? ఎగ్జామ్ రాయనీకే. ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ కూడా రాస్తారా? రాసాం. సంస్కృత్ ఎగ్జామ్ రాస్తారు. సంస్కృత్ కాదు, ఇంగ్లీష్. కత్తులు, గడ్డపారలు. ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వబోతున్నారు. స్టేషనరీ ఏంది, కటింగ్ ప్లేయరు. మీరేమన్నా ఇప్పుడు ఐఏఎస్ అవుతారు? ఐపీఎస్ పిఎం అవుతున్నాం. పిఎం ఎగ్జామ్ రాసి అవుతాం మేము. రోడ్లు వేస్తారా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. రోడ్లు వేస్తారా? రోడ్లు వేయం, ఏరోప్లేన్ నడుపుతాం. కాలేజ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఎగ్జామ్కి ఇప్పుడు పోవాలి. ఏం చదువుకోలే. ఏమో చేస్తున్నావు కార్లో కూర్చొని. అబ్బా బా 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 చదువుకున్నావారా? నిజం చెప్పురా, ఫెయిల్ అవుతావా పాస్ అవుతావా? मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा పోమా ఇప్పుడు. ఫోన్ కార్లోనే పెట్టేసాలి ఇక. బాయ్, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చెప్తా ఎట్లా రాసినాను. ఓకే ఓకే. 2 hours later. ఓకే గైస్, ఎగ్జామ్ అయిపోయింది. ఇక కార్ కాడికి వచ్చేసినాం. క్వశ్చన్ పేపర్ అయితే ఎట్లా వచ్చిందంటే నార్మల్ వచ్చింది. నాకైతే టఫ్ అనిపించింది, ఎందుకంటే చదువుకోలే కాబట్టి. ఎందుకులే నీకు ఏసు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. అయితే బోరాన్ పడ్డాడు, మంచిగా చూపించాడు. మంచిగా ఎట్లా రాసినావు ఎగ్జామ్? ఎట్లా రాసినావు? బోరాన్ రాసిన. అన్ని రాసినావా? 4 రాసిన. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. 4 కాదురా పోయి. నువ్వు మొత్తం ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తాయి నీకు చెప్పు? వస్తే ఒక 60 వస్తాయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఫ్లాష్ బ్యాక్. చదువుకున్నావారా? చదువుకోలే. 80 మార్కులకి 60 మార్కులు వస్తాయా? నువ్వు అటెంప్ట్ చేసినంత 80కి 80 మొత్తం పేపర్ అటెంప్ట్ చేసినావు. ఒకసారి వినండి. నా పక్కన మంచిగా చూపెట్టిండు బాయ్. నువ్వు లంగాని నువ్వురా. నిజం చెప్పు, నిజం చెప్పు. ఫైనల్ గా మీరు అరే ఇది మస్తు కూర్చొని రాసినావు. లాస్ట్ దాకా చూసిన మొత్తం రాసినావు. బిట్లు రాసినా, అన్ని రాసినావు. అయితే 30, 45, 15 మార్కులు. 15, 30, 45, ఇంకా 15, 20 మార్కులు. 20 మార్కులు 3 బిట్లు రాసినావా? 15 మార్కులు. అయితే 65 అనుకో, 60, 65. అయితే ఎన్ని మార్కులు వస్తాయి నీకు? పాస్ అయితే కంపల్సరీ పాస్ అవుతావు. అయితే నేనైతే రాసిన క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధం లేకుండా రాసిన నేను అన్నమాట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇన్విజిలేటర్ ఎట్లా పడ్డాడు?
ఇన్విజిలేటర్ అరే ఈ అమ్మ పక్కన కూర్చున్నాడు చూపించలేడురా నాయన నిజంగా ఆడ ఇన్విజిలేటర్ ఏం పేరు ఇన్విజిలేటర్ ఏం పేరు ఇన్విజిలేటర్ అమ్మ ఇన్విజిలేటర్ అయినా మంచిగా వదిలేసిండు ఇట్లా ఇట్లా ఏంటంటే ఇట్లా వదిలేసిండు ఏమని చేసుకోరు రాసుకోరని పక్కన కూర్చున్నానికి ఎంత బాధ ఉంది తెలుసా చూపిమంటే చూపించలేడు అన్ని చేపెడుతుండు నాకు ఆన్సర్ పేపర్ రప్పమని మలుపుతుండు రాయంగానే ఏం సాధిస్తావురా నాయన గంతారా మనం బాగా పక్కడు బాగా అదే ఆడు మొత్తం రాసిండ్రా నేను మొత్తం గిట్ట రాయలే నేను అది ఇండియన్ ఫిలాసఫీ అదేనా ఆడు ఏం ట్రాఫిక్ గెలుచుకుంటున్నాను ఫీల్ అవుతుండే ఏమో కానీ ఇక పోనీగా అంత వదిలేసాయి ఇక ఎగ్జామ్ అయితే అట్లా ఏదో రాసినామంటే రాసినాం వచ్చేపటికి చూద్దాం ఇక ఎంత అవుతుందో పాస్ అయితే అనుకుంటా నేను అది అవుదమ్మా అది అనుకుంటున్నా అంతే కాదు ఇక సీదా ఇంటికి వెళ్ళిపోవాలి ఇక